ఓం నమో వెంకటేశాయ. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు కొలువై ఉన్న పుణ్యక్షేత్రం మన తిరుమల. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలగిరిలో ఎంత సుందరంగా ముస్తాబయ్యాయో చూడండి. ఎటు చూసినా విద్యుత్ కాంతులు, లక్షలాది భక్తుల గోవింద నామస్మరణతో భక్తి పారవశంతో నిండిపోయింది తిరుమల క్షేత్రం. నిజంగా ఇది భూలోక వైకుంఠంలా అనిపిస్తుంది. సాధారణంగా గుడిలో పూలతో అలంకరిస్తారు, కానీ ఈసారి టీటీడీ దేవస్థానం వాళ్ళు ఏకంగా పళ్ళతోటనే సృష్టించేశారు. ఈ ప్రత్యేక అలంకరణ గురించి ఎంత చెప్పినా తక్కువే. వేల సంఖ్యలో యాపిళ్లు, బత్తాకాయలు, ద్రాక్ష వంటి రకరకాల పళ్ళను ఉపయోగించి మండపాలను, స్తంభాలను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో. పైన రూఫ్ నుండి వేలాడుతున్న పూల తోరణాల మధ్యలో లైటింగ్ చూస్తుంటే కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి కదా. స్వామివారి కోసం ఇంత గొప్పగా అలంకరించడం ఆ ఏడుకొండలవాడి వైభవానికి నిదర్శనం. ఇక గర్భగుడికి వెళ్లే దారిలో ఆదిశేషుని నీడలో సేద తీరుతున్న స్వామివారి రూపం భక్తులను కనువిందు చేస్తుంది. రంగురంగుల పూల మధ్య కొలువై ఉన్న ఆ శ్రీవారిని, పక్కన ఉన్న అమ్మవార్లను దర్శించుకుంటే జన్మ ధన్యమైనట్టే. రాత్రి వేళ ఆనంద నిలయాన్ని ఆ లైటింగ్ లో చూస్తుంటే రెండు కళ్ళు చాలడం లేదు. బయట ఏర్పాటు చేసిన దశావతారాల సెట్టింగ్, ఆ భారీ విష్ణుమూర్తి కట్అవుట్ ఈ ఉత్సవానికి మరింత అందాన్ని తెచ్చాయి. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు నిజంగా చాలా అదృష్టవంతులు. మీరు గనుక తిరుమల వెళ్ళుంటే మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా వైకుంఠ ద్వార దర్శనం గురించి ఏ ఊర్లు వెళ్ళారో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ అద్భుతమైన తిరుమల వైభవం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.